ఈ రోజు కథ చూసేద్దాం పదండి. గేదెలకు గడ్డి కోసం అనేసి పొలం దగ్గరికి వచ్చేసినాము. కాకపోతే రావడానికి చాలా టైం పట్టింది అనమాట. గేదెలకు గడ్డి తీసుకురావడం చాలా పెద్ద ఈజీ మ్యాటర్ అనుకోవచ్చు, బట్ పని అంటే పనే, ఏది అంత ఈజీ కాదు. ఇలాంటి ప్లేస్లలో ఒట్టి కాళ్ళతో చెప్పులు లేకుండా నడవడం అంటే చాలా కష్టం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కామెంట్ లో రాసి చెప్పండి. నెక్స్ట్ అయితే కొడవలు తీసుకొని గడ్డి కొద్దామని ట్రై చేశాను. స్పీడ్ గా కోయలేకపోయాను కానీ పర్వాలేదు, బాగానే కోసాను. తర్వాత మా అమ్మగారు కష్టపడుతున్నారని చెప్పేసి కొడవలు మా అమ్మకి ఇచ్చేసాను. నేను చేతితో పెరగడం స్టార్ట్ చేశాను. మనం అందరం ఏదో అనుకుంటాం కానీ చేతితో పెరగడం అంటే చాలా కష్టం అండి బాబు. ఏళ్ళంతా నచ్చేస్తాం. మనమే ఇలా అంటే గేదెలు మరి ఎలా వేస్తాయో ఏంటో. తర్వాత కుప్పలు కుప్పలుగా వేసిన గడ్డినంతా తెచ్చి సంచిలో బేస్తా ఉన్నాం. గడ్డిని మోపు కూడా కట్టొచ్చు, బట్ ప్రస్తుతానికి ఏదో ఒకటి అని. తర్వాత ఇంటికి వచ్చేసి గేదెలకు మేతేసేసినాము. ప్రశాంతంగా తింటా ఉన్నాయి. తర్వాత మా నాన్న వేరే దగ్గర సొప్ప కోసం తీసుకుపోతారంటే పోయినా మా నాన్న సొప్పంతా కుప్ప పోసి కడతా ఉన్నాడు. ఇక్కడ చూడండి మా పుష్పం స్వామి దీనంగా కూర్చొని ఉన్నాడు. తర్వాత బండిలో పెట్టేసుకొని తీసుకెళ్లిపోయా. ఇది వచ్చాక ఈ పాప కొంచెం గడ్డి కావాలని అడుగుతా ఉంటా. ఎందుకని అడుగుతా ఉంటా తెలుసు. ఆ గడ్డి ఎందుకు చెప్పు. నువ్వు తింటావా? మరి నేను తినలేను, మంచిది కాదు. ఆడను మంచివా? మరి నువ్వు చెప్పవు ఎవరికైతే నువ్వు చెప్పు 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 ఎందుకు ఎందుకు అది నిజం చెప్పు. పిచ్చికల గుడుకా నువ్వు చేస్తావా? నీమైంది చేసుకోక. ఓయమ్మ అంట ఆ స్వామి రోజు తెస్తారా? అంత గడ్డి తీసుకురావాలి 3 రోజులు, అప్పుడు కానీ సరిపోతుంది నీకు. లసం చూడండి భలే మాట్లాడుతుంది కదా. పాప కోసం కామెంట్ రూపంలో హార్ట్ స్మెల్ పెట్టేసేయండి. నేను తెచ్చిన సొప్పు మీద మా అంజల మేకలన్నీ దూకినాయి. వాటిని తోడాల్సి వచ్చింది పాపం. మేకలను చూడండి భలేగా మేస్తున్నాయి కదా. అతను నేను స్నానానికి వెళ్తుండగా ఈ పిల్లలను చూసి నాకు మళ్ళీ ఆ రోజులలోకి వెళ్ళిపోవాలనిపించింది. ఎంతైనా ఆ రోజులే వేరు కదా. సో అది మరి మ్యాటర్ పల్లెటూరు పచ్చిమని చెప్పేసి ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పడం వల్లే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్.